దేవుని యొక్క నామాన్ని తెలుసుకుందాం. మొదటిగా ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలను తండ్రి మీ పిల్లలతో పంచుకొనొచ్చు ఉండగా మీ యొక్క ఆత్మ సహాయం తండ్రి మా మధ్య ఉంచమని చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలను ఆయన చక్కగా అర్థం చేసుకొని సుమియోని యొక్క జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు తండ్రి మేము అలవర్చుకునే విధముగా ఆ రీతిగా తండ్రి జీవించినట్టు మాకు జ్ఞానాన్ని వివేచనను దయచేయమని కోరుస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, చివరి వరకు ఎటువంటి అంతరాయం జరగకుండా యొక్క వాక్యం ఆయన మీరు మాకు చెప్పేటువంటి ఆ యొక్క సంగతులు తండ్రి మేము గ్రహించినట్లు చక్కటి అనుకూలమైన ఏర్పాటు తండ్రి మాకు చేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పిల్లరా, మీకందరికీ వాయిస్ క్లారిటీగా వస్తుంది కదా? వాయిస్ క్లారిటీగా కనబడుతుందా అందరికీ? ఓకే, ఆలస్యం చేయకుండా వాక్య భావనకి వెళ్ళిపోయాము. సుమయేను జీవితం నేర్పు పాఠం. సుమయేను జీవితం మనకు నేర్పు పాఠం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందరో వ్యక్తుల గురించి రాయించాడు. అందులో తన కొరకు జీవించిన వారిని గూర్చి రాయించాడు. తనకు అవిధేయులుగా బ్రతికినటువంటి వారి గూర్చి కూడా దేవుడు వ్రాయించిన సందర్భాలు మనం బైబిల్ చదివేటప్పుడు కనిపిస్తాయి. భక్తుల యొక్క జీవితాలు మనం తెలుసుకోవడం వలన వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆ రీతిగా మనం కూడా జీవించడానికి వీలు కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో సుమయేను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి లక్షణాలు మనం తెలుసుకుందాం. మొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం పిల్లరా. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, శిశువుకు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చింది. సున్నతి ఈ ఆచారం అనేది ఇశ్రాయేలు జనాంగంలో దేవుడు పెట్టాడు. సున్నతి ఆచారం ఇది ఎన్నో రోజు జరుగుతుందంటే, ఎన్నో రోజు జరిగించాలంటే 8వ రోజు జరిగించాలి. ఇదే పుస్తకంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 59వ వచనం, అక్కడే పక్కన ఉన్న పేజీలో ఉంటారు చూడండి. అక్కడే లూకాసు వార్త 1వ అధ్యాయం 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, సున్నతి చేయడానికి వచ్చారు. ఏ రోజు వచ్చారంటే 8వ దినం. 2వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తుకు గూర్చి రాయబడిన సందర్భం సున్నతి చేయవలసిన 8వ దినం. మొదటి అధ్యాయంలో చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి రాయబడిన మాట 8వ దినమున సున్నతి చేయవచ్చి.
అంటే సున్నతి ఆచారం, ఈ సున్నతి చేయడం అనేది ఇశ్రాయేలు జనాంగంలో ఉంటే ఈ సున్నతి ఏ రోజు చేయాలి, ఎన్నో దినములు చేయాలని అంటే 8వ దినములు చేయాలి. ఒకసారి పాత నిబంధనలో కూడా ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేవ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. లేవ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. 8వ దినమున ఎన్నో రోజు 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. యేసుక్రీస్తు విషయంలో అదే జరిగింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జీవితంలో చూస్తే 8వ దినమున సున్నతి చేయడానికి వచ్చారు. ఓకే, ఈ 3వ వచనం తర్వాత 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ లేవ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. రక్త శుద్ధి కొరకు కొన్ని దినాలు ఆగాలని, ఆ సమయంలో ఏ వస్తువును ముట్టకూడదని, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదని వ్రాయబడిన మాట ఇక్కడ చూస్తాము. శిశువైనటువంటి యేసుక్రీస్తును 8వ దినమున సున్నతి చేశారు తల్లిదండ్రులు. ఆ తర్వాత తల్లిదండ్రులు తమను తాము పవిత్రపరచుకోవడానికి కొన్ని దినాలు ఉన్న తర్వాత జరిగిన సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుతాం. లేవ్యాకాండం క్షమించండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు ఎవరంటే ఈ తల్లిదండ్రులు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. తల్లిదండ్రులైన వారు తమ యొక్క శుద్ధి దినములు గడిచినప్పుడు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టుగా ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠించాలని, మరియు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఏం చేశారంటే ఆయనను, ఆ శిశువుగా ఉన్నటువంటి యేసును తీసుకొని ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు తీసుకొని పోయింది. బెత్లెహేములో పుట్టిన యేసు కొన్ని దినాలు గడిచిన తర్వాత తల్లిదండ్రులు తమను శుద్ధి చేసుకునేటువంటి ఆ దినములు గడిచిన తర్వాత శిశువును తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు తీసుకొని వెళ్ళిరి. బాగానే ఉంది ఇంతవరకు. తర్వాత సందర్భం దగ్గర నుండి మన యొక్క పాఠ్య భాగం ప్రారంభమవుతుంది పిల్లరా. 25వ వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును. యెరూషలేములో ఎవరున్నారట? యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను. ఎక్కడ? యెరూషలేములో. దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తుల గురించి వ్రాయించేటప్పుడు ఇలా ప్రారంభిస్తూ ఉంటాడు. కొంతమంది వ్యాధిగ్రస్తులు తమ రోగాలు బాగు చేసిన సందర్భంలో వారి గురించి కూడా పరిచయం చేసినప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవాడు.
ఇక్కడ సుమియేను, యెరూషలేమునందు సుమియేను అనే ఒక మనుషుడు ఉండెను. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గురించి కూడా పరిచయం చేసేటప్పుడు దేవుడు ఎలా వాయిస్తా ఉన్నాడో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. సుమియేను గురించి చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేములో ఉండెను. యోబు గురించి పరిచయం చేస్తా ఉన్నాడు దేవుడు. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. మళ్ళీ కృత నిబంధనలో ఇంకొక సందర్భం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనం. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనం. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. యోబు అను ఒకడుండెను ఊజు దేశంలో. యెరూషలేమునందు సుమియేను అనే మనుషుడు ఒకడుండెను. తర్వాత యేసుక్రీస్తు మరణానికి చివరి దినాలలో ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తూ దేవుడు అరిమతయ్య యోసేపును యూదుల పట్టణపు సభ్యుడు ఒకడుండెను. ప్రియమైన దేవుని పిల్లారా, ఊజు దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ యోబు గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము ప్రాంతంలో, యెరూషలేము పట్టణంలో ఎంతో మంది ఉన్నారు. యెరూషలేమునందు ఒక మనిషి ఉండని సుమియేను గురించి మాట్లాడాడు. యూదుల పట్టణాలలో ఎంతో మంది మనుషులు ఉంటారు, కానీ యూదుల పట్టణపు సభ్యుడైన అరిమతయ్య యోసేపును ఒకడు ఉండేనని యోసేపు గురించి మాట్లాడతాం. అంటే ఎంతో మంది మనుషులు జనంగా ఉన్నప్పుడు ఆయన తనను ప్రేమించే వారి విషయమై, తన భక్తుల విషయమై జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు వారి గురించి పరిచయం చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, యోసేపు ఇక్కడ సుమియేను ఒక మనుషుడు ఉండే. నిజంగా ఒక 100 మంది సభ్యులలో, మనుషులలో మన గురించి పేరు పెట్టి పిలిస్తే అందరి మధ్యలో మనం ఎలా అనిపిస్తా అంటే చాలా ఘనతగా అనిపిస్తాం. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత సాధించిన వారు ఫలితాలు విడుదలైనప్పుడు ఆ ఫలితాలు చూసుకున్న తర్వాత తమ పేరు కనబడగానే చాలా సంతోషిస్తారు. ఇక్కడ దేవుడు పట్టణాలలో, దేశాల్లో ఉన్నటువంటి మనుషుల గురించి వివరిస్తూ ఉన్నప్పుడు, ఒక మనిషి గురించి చెప్పినప్పుడు ఆ మనిషి ఎంత సంతోషించాలి. సుమియేను గురించి దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడే పరిచయం చేస్తూ ఉన్నాడంటే దేవుని మనసులోనే సుమియేను ఎలా ఉండేవాడు, ఎలా జీవించేవాడు, సుమియేను యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఆయన జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవై ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలోనే కంటిన్యూగా చదువుకుందాం. అతడు నీతిమంతుడు. ఎలాంటి వాడట? నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిగా నడుచుకొను ప్రతి వ్యక్తి నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని మాట నమ్మటం వలన అబ్రహాము నీతిగా ఎంచబడిందా? అవును ప్రియులారా, దేవుని మాటే నీతి గలది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. నా నోటి మాటలన్నీ నీతి గలవి. ఇదే సామెతల గ్రంథం 5వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయంలోని మొదటి వచనం చూడండి ఒకసారి.
జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్యానికి ప్రియులారా ఈ పేరు. ఇక్కడ జ్ఞానం అనగా ఎవరి గురించి రాయబడతా ఉందంటే, ఎవరి గురించి జ్ఞాపకం చేయబడతా ఉందంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన దేవుని జ్ఞానం శక్తి అయి ఉన్నాడు. ఆ జ్ఞానం ఏం చెబుతా ఉందంటే 8వ వచనంలో నా నోటి మాటలన్నీ నీతి గలవి. దేవుని మాటే నీతి గలది. ఆ దేవుని మాటల ప్రకారంగానే నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరూ నీతి గలవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సుమియను నీతిగా జీవించాడు. దేవునికి నచ్చింది. సుమియను నీతి పరుడని చెప్తా ఉన్నాడు, జ్ఞాపం చేస్తా ఉన్నాడు. సమాజంలో మనుషుల ఎడల నీతిగా నడుచుకున్నాడు. సమాజంలో మనుషుల మధ్య అతను ప్రవర్తించిన తీరు దేవునికి నచ్చింది. ఎవరిది ఆశించకుండా, ఎవరిది దోసుకోకుండా, ఎవరి గురించి అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఇలా నీతిగా నడుచుకున్నాడు. కాబట్టే సుమయ్యను నీతిపరుడని దేవుడు ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి, ఆయన అలవర్చుకున్నటువంటి మంచి లక్షణాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు నీతిపరుడు సుమయ్య. ఇక తర్వాత భక్తిపరుడు. భక్తిపరుడు బైబిల్ పట్టుకున్నాను, భక్తిపరుడును అనుకోవచ్చుమా, కానీ అది మనుషులు చెప్పచ్చేమో, కానీ దేవుడు చెప్పాలంటే, సాక్ష్యం ఇవ్వాలంటే అది చాలా కష్టం. భక్తిపరుడు ఆయన. భక్తి మన జీవితంలో ఉందంటే దానికి ముందుగా ఏముంటుందంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. భయం ఉంటుంది ప్రియులా. కొంతమంది భయపడతారు. పాస్టర్కు భయపడి చర్చికి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ భక్తి ఉండదు. భార్య వెళ్తా ఉంది కదా మందిరానికి అని భార్య కొరకు వెళ్తారు మందిరానికి, కానీ భక్తితో కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారి యొక్క బ్రతుకు గూర్చి దేవుడు రాయించిన ఒక మాటలో చూస్తే మనిషి భయభక్తులు కలిగి ఉండాలనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏ పాపము లేనటువంటి, ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు వారే భూమి మీద శరీరధారి బ్రతికిన దినాలలో ఎలా ఉన్నాడంటే, పైన దేవుడు చూస్తా ఉన్నాడు కదా, భూమి మీద నేనున్నాను, ఆ దేవుడిని నేను లోబడాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి, ఆయన అవునంటే అవును, ఆయన కాదంటే కాదు అన్నట్టుగా జీవిస్తూ దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారే భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తి, భయము ప్లస్ భక్తి, భయము మరియు భక్తి. ఈరోజు మేము భక్తిపరులము అని చెప్పుకునేవారు భయం ఉందా? భక్తిపరులము అని చెప్పుకునేవారు తోటి పొరుగు వారికి వారి మీద కనికరం చూపిస్తూ ఉన్నారు. దేవుని భయం ఉంటే దేవుని యొక్క లక్షణాలు అలవడతాయి. ప్రియమైన దేవుడు ఇక్కడ సుమియను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన నీతిపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడు. ఇంకా తర్వాత చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలోనే కంటిన్యూగా చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతుడు, భక్తిపరుడు, తర్వాత ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. కనిపెడతా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు.
ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూపు. భర్త భార్య కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మార్కెట్కి వెళ్ళేది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఏమైపోయింది, ఏమైనా ప్రమాదం సంభవించిందా, ఎందుకు ఆలస్యం ఏంది, ఎదురు చూస్తాడు. భర్త భార్య కొరకు ఎదురు చూస్తాడు, భార్య భర్త కొరకు ఎదురు చూస్తుంది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, టైం అయింది, ఇంకా ఎందుకు రాలేదు, బయట ఏమైనా స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా, ఏంటి పరిస్థితి, ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, ఒకరికొకరు ఎదురు చూడడం. ఏదైనా ఒక లెటర్ లేదా ఒక మెసేజ్, ప్రియుడు ఒక మెసేజ్ పెట్టిన తర్వాత అటువైపు నుండి రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియుడు ప్రియురాలు ఒకరి కొరకు ఒకరు ఎదురు చూపు. ఎవరైనా ఒక వస్తువు మరి ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత రాబోయేటువంటి ఆ వస్తువు కోసం ఎదురు చూపు. బుక్ చేశాను, 2 రోజులైంది, ఎక్కడోది ఈ వస్తువు, ఆ ఆర్టికల్ ఇక ట్రాక్ చెక్ చేస్తాను. మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వస్తువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి తగిన బస్సు, దానికోసం ఎదురు చూపు. బస్సు కోసం, ట్రైన్ కోసం, ఏరోప్లేన్ కోసం, ఇలా వస్తువుల కొరకు, వాహనాల కొరకు, మనుషుల కొరకు, వేటి కోసమో మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఇక పెద్ద పెద్ద సిటీలలో అయితే ర్యాపిడో బుక్ చేస్తారు. ఆ ర్యాపిడో పర్సన్ వచ్చేంత వరకు ఎదురు చూపు. ఇలా ఎదురు చూస్తా మనుషులు ఈ విధంగా ఉన్నప్పుడు సుమేలు ఎదురు చూపు ఉంది. ఎదురు చూచేట్లుండేను, కనిపెట్టేవాడు. దేనికోసం అట? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు, వీరిని ఆదరించేటువంటి ఒక ఆయన రాబోతా ఉన్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలో ఎందరో రాజులు పరిపాలించారు. ఎన్నో సందర్భాలలో వారు దేవుడికి అవిధేయులుగా మారినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. మళ్ళీ దేవుడిని ఎదుట ప్రాధేయపడితే మళ్ళీ రప్పించి యెరూషలేము నందు వారిని నిలబెట్టాడు. ఇక తర్వాత కాలం గడిచే కొద్దీ ఇక రాజులు తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రవచనాలలో, పాత నిబంధనలో వ్రాయబడిన పుస్తకాలలో మెస్సియా గురించి చెప్పబడిన వచనాలు మరి చాలామంది గ్రహించి మెస్సియా కోసం ఎంతోమంది ఎదురు చూసి కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. ఇశ్రాయేలును ఆదరించేటువంటి ఒక ఆయన, సమస్తాన్ని వారికి బోధించే ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నటువంటి కాలంలో ఈయన జీవిత కాలంలో ఈయన కూడా, ఈ సుమియోను గారు కూడా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన నేను చూడాలి. ఆ కనిపెట్టేటువంటి ఈ మంచి లక్షణాన్ని దేవుడు చూశాడు. భక్తిపరుడు, నీతిమంతుడు, కనిపెట్టేవాడు. ఇతను ఉన్న కాలంలోనే నేను నా కుమారుని భూమి మీదకి పంపబోతున్నాను కదా, ఇతని యొక్క ఆశని తీర్చాలి. ఇతను కనిపెడతా ఉన్నాడు. నిజంగా కనిపెట్టాడంటే ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ, ఈ సందర్భంలో మనకు తెలుసు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక స్త్రీతో సంభాషిస్తారు. ఆయన సంభాషించినటువంటి ఆమె యొక్క పేరు అనేది అక్కడ లేదు, కానీ ఆమె ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆమె గురించి చెప్పబడడం జరిగింది. సమరయ స్త్రీ, యూదియా ప్రాంతానికి పైన ఉన్నటువంటి భాగం. సమరయ స్త్రీ ఆయన దాహంతో ఆకలితో ఉన్నప్పుడు, అక్కడ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పుడు, అమ్మ మరి దాహం కొరకు నీళ్లు ఇవ్వమంటాడు. మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సహవాసం లేదు. మరి మీ జాతి వారు మా జాతి వారిని అంటరాని వారుగా చూస్తారు. అమ్మ అయితే
నేను అందరి కోసం వచ్చాను, నేను అందరినీ ప్రేమిస్తాను. మనుషుల మధ్య ఈ భేదాలు ఇలాంటి ఆలోచన ఉంటాయేమో కానీ నేను అందరి కొరకు వచ్చిన వాడను, అందరి కొరకు ప్రాణం పెట్టేవాడను అనే విధంగా ఆయన మాటల్లో ఆమె గ్రహిస్తుంది. నేను ఇస్తూ నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడూ దప్పికొనవు. ఆశ్చర్యపోయింది. ఆమె బ్రతుకు గురించి ఆయన చెప్తాడు, నా గురించి ఈయనకెలా తెలుసు? మొత్తం చూసినట్టు చెప్తా ఉన్నాడు. ఈయన ఏమైనా ప్రవక్తనేమో, నువ్వు ప్రవక్తవా అని అడిగింది. ఒక ఆయన రాబోతాడు, ఆయన మాకు సమస్తాన్ని చెప్తాడని చెబుతా ఉంది యేసుక్రీస్తుతో. ఆ మాట చదువుతా ఉన్నాం ఇప్పుడు 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో యేసుక్రీస్తుతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా ఒక ఆయన వస్తా ఉన్నాడు, మెస్సియా. ఆయన వచ్చాడంటే మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. ఈమె మాటలో సుమియోను యొక్క జీవితంలో ఇశ్రాయేలు యొక్క ఆదరణను కనిపెట్టేవాడు. ప్రపంచ మానవాళి కొరకు రాబోయేటువంటి యేసుక్రీస్తు వారు ఈయన ప్రియుల. తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి, 26వ వచనంలో ఆమె చెప్పినటువంటి మాటకు ఆయన ఏమంటున్నాడో చూద్దాం. యేసు నీతో మాట్లాడుచున్నా, అమ్మా తల్లి నీతో మాట్లాడుచున్నా నేనే ఆ మెస్సియాను, నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నేనేనమ్మా, నేనే. ఆమె ఆలోచించింది. పరిగెత్తుకుంటూ ఊళ్ళో వాళ్ళకి చెప్పేసరికి అందరూ పరిగెత్తుకుంటూ చేసి ఈయన మాట విని నువ్వు మొత్తానికి బావి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మెస్సియాను అనుకున్నావు, నీ మాట తర్వాత సంగతి. ఇప్పుడు స్వయంగా మేమే ఆయన మాట వింటా ఉన్నాం. నిజముగా ఇతడే లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామనేది. ఎన్నో వచ్చిన 42వ వచనంలో ఉంటుంది చూడండి, చివరి 42వ వచనంలో ఉంటుంది. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఉన్నామనేది, నమ్ముతున్నామనేది. అంటే సమరయ స్త్రీ నాకు తెలుసు ఒక ఆయన రాబోతున్నాడని అనింది. సుమియోను కూడా కనిపెట్టేవాడు, ఇశ్రాయేలును ఆదరించే ఒక ఆదరణకర్తగా, ఒక నాయకుడుగా రాబోతా ఉన్నాడని కనిపెట్టే లక్షణం సుమియోనులో ఉంది. ఇవన్నీ దేవుడు చూశాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణతో కనిపెట్టేవాడు. ఇలా ఉందా ఇతని జీవితం? ఇలాంటి స్వభావంతో ఇతను ఉన్నాడా? దేవుడు ఆలోచించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం కంటిన్యూగా. 25వ వచనంలో చివరిలో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26వ వచనం. ఇప్పుడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. నీతిమంతుడుగా జీవిస్తూ భక్తిపరుడుగా ఉంటూ ఇశ్రాయేలు యొక్క ఆదరణకు కనిపెట్టేటువంటి ఇతని మీద పరిశుద్ధాత్మ ఉండి, సుమయోను భక్తిగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు, కనిపెట్టేవాడిగా ఉన్నావు, కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను. ఒక గొప్ప ఆశీర్వాదకరంగా నీ జీవితంలో ఒక విషయం జరగబోతాము. అదేంటంటే 26వ వచనంలో ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నను. ప్రభు యొక్క క్రీస్తును, క్రీస్తు అనగా రాసు, మెస్సియా. ప్రభు యొక్క క్రీస్తును, మెస్సియాను నువ్వు కళ్ళతో చూస్తావు. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందవు. చచ్చేలోపు ఖచ్చితంగా ఈయనను చూసి నువ్వు చావాలి. ఈయన చూసిన తర్వాత నీ తర్వాత మరణం. నీ లైఫ్లో ఈ సంఘటన జరుగుతుంది, తర్వాత ఏ సంఘటన జరుగుతాయో లేదు తర్వాత. సుమియోనుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరంగా కనబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిగా భక్తిపరులుగా
దేవుని కొరకు కనిపెట్టే విధంగా, దేవుని యొక్క వాక్యం నేర్చుకునే విధంగా, దేవుని యొక్క మాటల పట్ల ఆసక్తితో భక్తిగా జీవిస్తే నిజంగా మనం కూడా అనుకున్నది దేవుడు మన జీవితంలో జరిగించాలనుకున్నటువంటి సందర్భాలను ఖచ్చితంగా మన కళ్ళతో మనం చూసే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనేది ఈ విషయాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. ప్రియమైన దేవుడు చూశాడు, దేవుడు మాట ఇచ్చాడు, ఈ సంఘటన జరగబోతా ఉంది. చూడండి 26వ వచనం కంటిన్యూగా చివరిలో ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఎవరంటే ఈ సుమయను వెళ్తా ఉన్నాడు. సుమయను దేవాలయంలోకి వెళ్ళాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, అంటే సుమయను వచ్చాడు దేవాలయంలోకి. తర్వాత తల్లిదండ్రులు ఆ శిశువుని ఎత్తుకొని దేవాలయంలోకి వచ్చారు. అటువైపు నుండి సుమయను, ఇటువైపు నుండి తల్లిదండ్రులు శిశువుని ఎత్తుకొని వచ్చారు. సుమయను వచ్చాడు, బాలుడుగా శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. వారి యొక్క మీట్ జరుగుతూ ఉంది. ఈరోజు మీరందరూ దూర ప్రాంతంలో ఉన్నారు. దేవుని యొక్క కృప వలన, దేవుని దయ వలన, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనం మీట్ అయ్యాం. ఇది గూగుల్ మీట్. ఆ రోజు దేవుడు సుమయనుకు శిశువుగా ఉన్నటువంటి బాలుడైనటువంటి ఆ శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తును మీట్ చేశాడు, కలిపాడు. అదే చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ కలిపాడంటే దేవాలయంలోనే కలిపాడు. అతడు 28వ వచనం 27, 28 కలిసి ఉన్నాయి కదా. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఎత్తుకున్నాడు. కళ్ళతో చూశాను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందవని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు చెప్పిన తన మాట నెరవేర్చాడు. చనిపోక ముందే సుమయను కళ్ళ ముందుకు ప్రభు యొక్క క్రీస్తును మెస్సియాను చూపించాడు. శిశువుగా ఉన్నప్పుడు కళ్ళతో చూశాడు. దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే అది జరగక మానదు, జరుగుతుంది. అది మేలైనా కీడైనా, అది ఆశీర్వాదకరమైన మాట అయినా, అది శాపవచనమైన మాట అయినా సరే, దేవుడు చెప్పిన మాట అది బయలు వెళితే అది జరుగుతుంది. ప్రియమైన దేవునికి తన కాలం, తగిన కాలం. ఇక్కడ సుమయను, నీ జీవితంలో నువ్వు మరణం పొందక మునుపు చూస్తామన్నాడు. బ్రతికుండగానే చూపించాడు. ఆ శిశువును చేతులతో ఎత్తుకున్నాడు. తన చేతుల్లోకి వచ్చేసింది ఆశీర్వాదం. దేవుడు నిజంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా కళ్ళతో చూస్తాం, మన చేతుల్లోకి వస్తుంది. తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి, బాలుడు గురించి. దేవుని స్తుతించుచు ఇట్లనేను, నాదా దేవా నువ్వు యజమానివి. నాదా అనగా యజమాని. నువ్వు యజమానివి, నేను దాసుని. నువ్వు యజమానివి, నేను దాసుని. ఇలా ఎవరైనా చెప్పుకుంటారు? నేను దేవుడికి దాసుడను అని ఎవరైనా చెప్పుకుంటారు? తగ్గింపు స్వభావం మనుషుల్లో కనబడదు. ప్రియమైన దేవుడు, మనుషులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే దేవుని కంటే హెచ్చించుకునే విధంగా ఉంటాయి. దేవుణ్ణి బలహీనపరిచే విధంగా మనుషుల యొక్క మాటల్లో ఉంటాయి. ప్రియమైన దేవుడు, అప్పుడప్పుడు మీరు విని ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే దేవుడు వచ్చినా కానీ, దేవుడు దిగి వచ్చినా కానీ ఈ పెళ్ళి ఎవడాపలేడు అంటారు. అంటే దేవుడు దిగేస్తే ఆ పెళ్ళి ఆపలేరా? అది ఆగదా? ఆపాలనుకుంటే ఆయన ఆపగలడు. జరిగించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నా కానీ అది జరగకుండా మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులలో తగ్గింపు స్వభావం కనబడదు.
సుమేరు యొక్క జీవితంలో కనబడతా ఉంది. దేవుణ్ణి నాదా అంటా ఉన్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును నేను నీ దాసుని పోనిచున్నావు. అన్యజనులకు ఇదిగో నా చేతిలో ఉన్నాడు కదా ఈ శిశువు, ఈ మెస్సియా. ఇతని గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, అన్యజనులకు నిన్ను గురించి నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. ఈ కన్నులారా చూశాను కదా, ఈయన ఎవరో కాదు, అన్యజనులకు ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు లోకంలో ఇశ్రాయేలీయులు తప్ప మిగతా వారందరూ అన్యజనాంగం. అన్యజనాంగం వారు దేవుడు ఎరుగని వారు. అన్యజనాంగంలో ఉన్నటువంటి వారు కూడా నువ్వు సృజించిన వాళ్ళే వాళ్ళందరూ. వారందరికి కూడా నువ్వు అవసరం, నీ మాట వారికి అవసరం. అన్యజనులకు నీ గురించి చెప్తాడు కదా, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు విలువగా ఉంటాడు కదా. యేసుక్రీస్తు వారు ఎదిగిన తర్వాత ఆయన తన ప్రసంగాల్లో చెప్పిన మాట, నేను లోకానికి వెలుగు. శిశువుగా ఉన్నప్పుడే ఈ మెస్సియా గురించి ఇతడు వెలుగు. దేవా నాదా, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు విలువగా ఇతడు ఉంటాడు. విలువగాను తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచించునని యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు సుమేరు గారు ఇక్కడ చెబుతా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. నిజంగా గొప్ప భాగ్యం దక్కింది. ఆయనను తన చేతులతో ఎత్తుకోవడం, ఆయన గురించి మాట్లాడడం. ఇలా మాట్లాడినప్పుడు కళ్ళ ముందర చూసేటువంటి తల్లిదండ్రులు ఇలా చూస్తూ ఉండిపోయారు, ఆశ్చర్యపోయారు. తర్వాత అదే మాట చదువుకుంటాం 33వ వచనం. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. ఈయనేంటి చేతితో ఎత్తుకొని ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఈ శిశువు గురించి ఆశ్చర్యపడ్డారు తల్లిదండ్రులు. ఇక తర్వాత 34వ వచనం. సుమయేను వారిని దీవించాడు. సుమయేను వారిని ఏం చేశాడు? దీవించి దీవించడం ఒక మంచి లక్షణం. మనుషుల యొక్క మేలుకోరలు సమాజంలో మీకు తెలియదు కాదు. ఎదిగితే ఓల్సలేదు, తొక్కేస్తారు. పోయి ఎదగలేకుండా కింద ఉన్నాడంటే పైకి తీసుకురాలేదు. సుమేరు యొక్క జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణం, భక్తిపరుడు కదా, నీతిమంతుడు కదా. సుమేరు వారిని దీవించి క్రైస్తవులుగా దేవుని మాటలు చదువుకునే వారిగా ప్రతి ఆదివారం ఆరాధన వెళ్ళే వారముగా మన జీవితాలలో ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే దీవించాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం పిల్లారా. రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తా ఉన్నారా? దీవించి. మీ గురించి ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతూ ప్రచారం చేస్తా ఉన్నారా? అతన్ని అంత చూస్తాను అనకుండా దీవించండి. ఒకసారి చెప్పండి, ఎందుకు నేను ఇలా చేశాను వివరించి చెప్పండి. అలా చేయకూడదు కదమ్మా, వివరించి చెప్పండి. కానీ అతన్ని దీవించడమే నీ పని. సువార్త వెళ్ళే సమయంలో ఎవరైనా కొట్టడం, బురద నీళ్ళు చల్లడం,
ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎదురు తిరగడం కాకుండా దీవించి వెళ్ళడమే మనం. ఆవేశం, కోపం రావచ్చు, కానీ తగదు. కోపాన్ని అనుకోవాలి. సొంత ఇంటి వారే అవహేళనగా మాట్లాడవచ్చు, కించపరచవచ్చు, బయటికి చెడ్డగా ప్రచారం చేయవచ్చు, ఇంటిలోని గెంటి వేయవచ్చు. ఏ మాత్రం మారు మాటలు మాట్లాడకుండా దీవించడమే, క్షమించడమే, ప్రేమించడమే, ఇలాంటి లక్షణాలు మన జీవితంలో మనం చూపించాలి. ప్రేమైన దేవునికి చూపించాలి. సుమేరు యొక్క జీవితంలో ఇప్పటి వరకు మనం ఏ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం? ఏ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం అంటే 25వ వచనంలో నీతిమంతులని జ్ఞాపకం చేసుకున్నాం, తెలుసుకున్నాం. భక్తిపరుడని తెలుసుకున్నాం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే, ఆ రోజు ఆయన మెస్సియా కొరకు కనిపెట్టాడు. యేసుక్రీస్తు వారు వచ్చారు, వెళ్ళారు, మళ్ళీ చెల్లిపోయారు. యేసుక్రీస్తుగా ఆయన మాటలుగా వ్రాయబడ్డాయి. ఈ మాటలు కనిపెట్టాలి. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు నీకు అర్థం కాని సందర్భాలు కనబడతాయి. నీ కళ్ళకు అర్థం కాని సందర్భం, అర్థం కాలేదని అంతటితో ఆగి విశ్వాసం నుండి తొలగిపోకుండా ఆ అర్థం కాని విషయము ఎవరైనా ఒకరు దైవసేవకులు చెప్తారు కదా, దానికోసం ఎదురు చూసే విధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడానికి ఎదురు చూసే విధంగా కనిపెట్టేవాడుగా ఉండాలి. స్వార్థ వెళ్ళినప్పుడు ఎందరో ఆ రోజే మారకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మారతారు. నువ్వు ఇచ్చిన కలపతాన్ని చదువుతారు, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎవరైనా వస్తే వారిని చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ లక్షణాలను అలవర్చుకోవాలి. ఆయన కనిపెట్టేవాడు. నాదా అన్నాడు, యజమాని అన్నాడు, దేవుణ్ణి గొప్ప చేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా మరి యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడాడు. గొప్పగా మాట్లాడి ప్రియమైన దేవుడు, అసలు ఆయన గురించి, ఆయన కంటే నేను ముందుగా పుట్టినా కానీ ఆయన కంటే నేను తక్కువ వాడనే అని బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు విషయంలో మాట్లాడిన మాట మీకు తెలియదు కాదు, తెలుస్తుంది. ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పులు వార విప్పుటైనను నేను పాత్రలను కాను. ఇలా తగ్గించుకొని ఇచ్చువారిని ఇచ్చేశారు. దేవుని ఎదుట తమను తాము తగ్గించుకొని దేవుని గొప్పగా చూపించడం సమాజం. ఈ లక్షణాలు సుమేరు జీవితంలో కనబడతా ఉన్నాయి. సుమేరు యేసు యొక్క తల్లిదండ్రులను దీవించేటువంటి ఒక మంచి లక్షణం అనేది సుమేరు జీవితంలో కనబడతా ఉంది. ప్రియమైన దేవుడు, సుమేరు జీవితం మనకు నేర్పేటువంటి పాఠం ఇదే. ప్రియులారా, మన చదువు ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, కనిపెట్టేవాడు. ఇంకా చూస్తే తనను తాను తగ్గించుకున్నవాడు, దీవించేవాడు. ఈ లక్షణాలు ఆయన ఉన్నాయి. దేవుని యొక్క మాటలు ప్రతిదినము ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, బైబిల్ తరగతుల ద్వారా, ఆరాధన కార్యక్రమాల్లో వింటూ నేర్చుకుంటూ ఉండేటువంటి క్రైస్తవ బిడ్డలైన వారందరూ సుమేరు గురించి చదివినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు, ఈ విషయాలు విన్నప్పుడు ఈ లక్షణాలన్నీ తమ జీవితంలో అన్వయించుకోవాలి. ప్రియమైన దేవుడు, నీతిగా జీవించాలి, భక్తిపరుడుగా జీవించాలి, వాక్యం కోసం కనిపెట్టే విధంగా ఉండాలి, దేవుని గొప్ప చేసే విధంగా ఉండాలి. నా జీవితంలో నేను నన్ను తగ్గించుకునే విధంగా ఉండాలి, ఎదుటి వారిని దీవించే విధంగా ఉండాలి. ఇలాంటి లక్షణాలతో నేను జీవించాలి కదా, సుమేరు జీవితం నాకు పాఠం కదా అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా ఉంటే నిజంగా దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. ఇందుకోసమే దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మనకు వ్రాయించడం జరిగింది. ప్రియమైన దేవుడు, ఈ యొక్క విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నటువంటి మీరందరూ దేవుని కోసం గొప్పగా జీవించాలని, నీతిమంతులుగా, భక్తిపరులుగా, దేవుని యొక్క వాక్యం కోసం కనిపెట్టే విధంగా
తమను తాము తగ్గించుకునే విధంగా, ఇతరులను దీవించే విధంగా ఉండాలని ఇక పాఠం ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నా పిల్లారా. చిన్న ప్రార్థన చేసుకున్నా. చిన్న ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి ఇదిగో నాయన భక్తుడు సుమేరు గురించి మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు తండ్రి మా జీవితంలో మేము అలవర్చుకునే విధంగా సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఆ రోజు ఆయన మంచి లక్షణాలతో ఉన్నప్పుడు నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే కళ్ళ ముందుకు తీసుకొని వచ్చావు, చూపించావు. బైబిల్ గ్రంథంలో వ్రాయించినటువంటి ఎన్నో రహస్యమైన సంగతులు మా కళ్ళతో మా జీవితంలో మేము గ్రహించినట్టు చూసినట్టు మాకు ఈ సహాయం దయచేయమని కోరుస్తూ ఉన్నాం. మేము నేర్చుకునే విషయాలు మాతోనే అంతం కాకుండా తండ్రి అనేకులకు తండ్రి మేము పంచే విధంగా తండ్రి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తామని, మా యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నామని తండ్రి ఈ యొక్క మాటలు ఈ సమయంలో వింటూ ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీకు విరోధంగా ఆయన ఎవరైనా జీవిస్తున్నట్లయితే క్షమించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.